అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సంపుటి 'అత్తగారి కథలు'. రచన భానుమతి రామకృష్ణ గారు. ఇది ఇంతకుముందు ఒకసారి నేను స్టార్ట్ చేశాను. 1, 2 కథలేమో చదివాను. ఆ తర్వాత ఆపేసాము. యాక్చువల్గా వేరే ఇబ్బందులు రావటం వలన దేనివలనో ఆపేసాం. ఈసారి ఆ కథా సంపుటిని మీకు వినిపిద్దామని చెప్పనే ప్రయత్నం, ఒక సీరియల్ లాగా. సో మొట్టమొదటి భాగంలోకి వెళ్దాం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తూ ఉండగా, కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశాడు. మా అత్తగారు చూడలేదు, కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎలా ఉందన్నాడు అని. చాలా బాగుందన్నారు, కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయటం, ఎవరిని అడగటం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యం మరీను, ఎవరినో ఎందుకు అడగటం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా, తెలియక అడుగుతాను. అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు ఏం గతిగానంట. ఏదో వారి ఇష్టం అన్నాను నేను. నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచి వచ్చినట్టయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తమే మరీను. ఏ సంవత్సరమైనా మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఆవకాయ, ఏం బ్రహ్మ విద్య అదేమన్నా, నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను. ఆవిడేమన్నదో అర్థం కాని నేను. కానీ నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకి మా అత్తగారికి అసలు ఎలాంటి సంబంధం ఉంటుందా అని అసలు చాలాసేపు ఆలోచించాను. అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమే వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయటానికి అని అడిగాను. తెల్ల కాగితం పెన్సిలు చేతబుచ్చుకుని ఆవిడగారి గుమస్తాలాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను, మా అత్తగారు ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలు ఎందుకే మనకి అన్నారు చిరునవ్వు వలకబోస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. ఓ భేషుగ్గా వేయచ్చు. ఆవకాయకి కావాల్సింది మామిడికాయే కదా, ఏ కాయ అయితేనే. మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి. పడమట వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావో. పోయిన సంవత్సరం తోటంతా బిరగ్గాసాయి కాయలు. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకి ఇవ్వవే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా, మన తోటోడు చెప్పాడు. ఈ సంవత్సరం అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోనీలేండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకోనివ్వండి, పై సంవత్సరం అడగచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా, 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా దాచిపెట్టేసుకుని కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మరి మీ చెల్లెళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి పంపాల్సి ఉంటుంది కదా, కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మరి మన ఇంటికి. వాడిని మట్టుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలు వాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో, మామూలుగా వాడి ఇవ్వాల్సిన కాయలు 1000, నేను 500 కాయలు చాలన్నాను. ఎడిదిరిగి మనకెవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పళ్ళు పంపుతూనే ఉంటారు కదా.
ఇంకా మన తోటలోని పళ్ళన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. ఇదంతా చోద్యమే. నువ్వు అడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్టు వాడి పేరేమిటి? జటాయువా జానకిరామా? నాకు పక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానమని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వాపు. ఆ ఏ అతిరథుడో ఎవడికి కావాలి? వెంటనే వాడి కబురు పంపి పిలిపించు. వాడి చేత 5 కాయలు కక్కిస్తాను నేను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తానంటే ఎలాగా అన్నారు మా అత్తగారు. పాయింట్ దొరికిన ప్లేడర్ గారికి మళ్ళీ. ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరా అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొంటాం ఎందుకంట. మనం తామ్రంచెలో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేట్టు? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారా? అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి సేరు నూనె, 5,000కి 5 సేర్లు నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె కదూ అన్నాను. ఏం పప్పు? కందిపప్పు. ఎందుకే నీదంతా చేదస్తం? ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉంది కదా. అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు అడుగుతూ నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే, మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు మన స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. ఎట్లాగూ 1 బస్తా మాత్రం వాడుకొని బయట ఉంచాను వాడుక కోసం. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయ్యం. అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కోరల బోసి నోటుతోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలి కదా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాదం మరీను. కారం కొట్టించడం మా తాతల నాడే లేదు. ఇప్పుడు ఎందుకే? మిషన్కు వేస్తే సరి, 1 కాయలు చాలు. మాకు అసలు కారం సహించనదన్నా కదా. మరి 20 కాయల కారం 5,000 మామిడికాయలకి చాలా అన్నాను ఉండబట్టలేక. చాలకే వచ్చిందే, ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేను వేయనమ్మా. అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకి అసలు కారం వేయలేదు చూసావుగా. అయినా కూడా నాలిక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులో నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను, కారం చాలదనే సందేహం వదలక. బేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయలు వేయటంలా ఉప్పు కారం కావాలంటే అంతే. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతి, గింతి, ఆవపిండి మనకెంత సహిస్తే అంత వేసుకోవచ్చు. 5,000 కాయలకి 1 సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడిమి చేస్తుంది. నన్ను అడిగితే ఉప్పు ఎంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత, అవన్నీ ఎంతో నూనె అంత, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద. అన్నట్టు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను. వాడిని పిలిపించు తక్షణం. వాడితో మాట్లాడో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను అత్తగారు ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికి వేసి మెడకు వేసి చివరికి 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె.
ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించారు. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు 5,000 పళ్ళైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు. కాయ భయపడుతున్న దశరథుడు ఆవకాయ వేస్తానురా కాయలతో, ఆవకాయ అయినా ఏం చేస్తావో నీకు చెప్తేనే ఇస్తావేంట్రా కాయలు అని గద్దించి అడిగాడు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పళ్ళు వేస్తారా, కాయలు కదా కావాలి అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండు బారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండు ఆవకాయ పెట్టబోతారేమో అని భయపడ్డాను. ఆ ముదిరి పండు బారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకొని జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ మా అత్తగారు వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్టు. ఏమంటాడు, కుక్కిన పేనెల్లే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలును, లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి, కానీ వాడెంతంటే అంతకు నిక్షేమం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్పచెప్పి ఆమె కేసు చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లి పదిని నిద్ర లేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు, తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటి వైపు వరండాలో రాసి పోసున్నాయి. మా అత్తగారు ఆ రాసి చూస్తూనే, చాలా కాయలు వచ్చాయే, మనం 5,000గా అడిగింది, వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్టున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ. మా అత్తగారి మొహం వెలవెలపోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసేసరికి 2 కత్తులు పిళ్ళు విరిగిపోయాయి. ఓ కత్తి పూర్తిగా 2 తునకలైపోయింది. 2 కత్తిపేటలు వంగిపోయినాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి. 3వ నాటికి మా అత్తగారి మొహం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకి పిండి నూనె వేయండి అన్నాను. అప్పటికే ఆవకాయకి నీళ్లు వదిలేసి నేను ఉస్సూరుమంటూ. అంతే చేయాలి, పెదవ పండబారిన కాయలన్నీ ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలే, వాడు ముందే చెప్పాడు పండు బారే ఈ కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ. అదేలే, అయితే ముందు ముక్కలకి కారం, ఉప్పు, పిండి పట్టిస్తామా అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలవకుండానే ముక్కలన్నీ 4 జాడీలకి పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయినాయి. 4 జాడీలు నిండిపోయినాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు మరి టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకే సరిపోయినాయి. 500 కాయలకే 8 జాడీలు అయితే 5,000 కాయలకి ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు కారం, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కొక్క జాడీకి 2 గరిటెల నూనె పోసి మూతబెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి గడుక్కుంటూ. ఆవకాయ వేయటం ఇంత సులభం అని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నా మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు, తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం మొహం వాచిన మా చెల్లెళ్ళు, మరుదులు అందరూ పిల్ల జల్లాతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పళ్ళ ముక్కలు ఉన్నాయి. బూజు బట్టి మా అత్తగారి మొహాన కత్తి వాటికి నెత్తురు చుక్కలేదు. మరి అదండి మొదటి భాగం. తర్వాత భాగంలో ఇంకొక ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ.